అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేయసి రావే' ఎపిసోడ్ నెంబర్ 17. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వెళ్తున్న స్నేహ చెయ్యి పట్టుకొని ఆపి, "ఓయ్ మిర్చి" అన్నాడు ప్రశాంత్. చాలా రోజుల తర్వాత ప్రశాంత్ నోటి నుండి ఆ పిలుపు విని స్నేహకి ఏడుపు ఆగలేదు. వెంటనే ప్రశాంత్ని చుట్టేయాలి అనిపించింది. అతి కష్టం మీద తమాయించుకొని వెనక్కి తిరిగి, "ఏమన్నారు?" అంది. "ఓయ్ మిస్" అన్నాడు ప్రశాంత్. "నాకేంటి అలా వినిపించింది? నేను అదే ధ్యాసలో ఉన్నట్టున్నాను" అని తన చేతిని పట్టుకున్న ప్రశాంత్ చేతిని చూసింది. "ఏంటిది?" అంటూ చెయ్యి విడిపించుకోవటానికి చూసింది స్నేహ. "నేను చెప్పింది ఇక్కడ కూర్చొని ప్రాజెక్ట్ స్టడీ చేయమని. ఎక్కడికి వెళ్తున్నావు?" అన్నాడు. "హవ్వ, ఈ మనిషి ఇంత మారిపోయాడేంటి? నన్ను కాకుండా ఓ అమ్మాయి చేతిని ఇంత స్వతంత్రంగా పట్టుకుంటాడా?" అని కోపంగా చూస్తుంది ప్రశాంత్ని. "ఏంటి చూస్తున్నావు? నువ్వు నా ఎంప్లాయీవి, చెప్పింది చెయ్యి" అంటూ చైర్ చూపించాడు. ఏమీ చేయలేక అక్కడే కూర్చుని ప్రాజెక్ట్ గురించి చదువుతూ ఉంది స్నేహ. ప్రశాంత్ స్నేహకి ఆపోజిట్ చైర్లో కూర్చుని తన కళ్ళని చూస్తూ ఉంటాడు. అది గమనించిన స్నేహ, "డౌట్ లేదు, ఈ మనిషికి నేనే స్నేహ అని తెలిసిపోయింది. లేదంటే ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడు. అలాంటిది ప్రవళిక అనే పేరు గల నన్ను ఇంతలా గుచ్చి గుచ్చి చూస్తాడా? మరి తెలిసి కూడా సైలెంట్‌గా ఎందుకున్నాడు ఈ హిట్లర్? తెలీదా? తెలుసా?" అని ఆలోచిస్తూ ఎటో చూస్తుంది. "హలో మిస్, కొంచెం వర్క్ మీద కాన్సంట్రేట్ చేయండి. మీ ధ్యాస ఎక్కడో ఉన్నట్టుంది" అన్నాడు ప్రశాంత్. "అలాగే" అని ఒక్కో పేపర్ తిప్పుతూ చదువుతుంది. కానీ ఒక్క ముక్క కూడా తన బుర్రలోకి వెళ్ళటం లేదు. కారణం, ప్రశాంత్ తనని రెప్ప వేయకుండా చూడటమే. అతని చూపుల తాకిడి తట్టుకోలేక పైకి లేచి నించొని, "నేను మా క్యాబిన్‌కి వెళ్ళి చదువుతాను" అంది స్నేహ. "ఈ డీటెయిల్స్ కొంచెం రహస్యంగా ఉంచాలి. అందుకనే ఇక్కడ కూర్చొని స్టడీ చేయమంది. లేదంటే నిన్ను చూడ్డానికి అనుకుంటున్నావా?" అన్నాడు. ఇంకేం చెప్పలేక కూర్చుని చదువుతుంది. ప్రశాంత్ కూడా తనని కాసేపు డిస్టర్బ్ చేయలేదు. కాసేపటికి చదివి రిపోర్ట్ రెడీ చేసి ప్రశాంత్ ముందు పెట్టి, "ఇంక నేను వెళ్ళొచ్చా?" అంది గట్టిగా. "వెయిట్" అంటూ తను రాసిన రిపోర్ట్ చదువుతున్నాడు. తన ప్రొఫెషన్ ఇది కాకపోయినా చాలా బాగా అర్థం చేసుకుని రిపోర్ట్ రాసింది స్నేహ. తన పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ప్రశాంత్. "గుడ్, ఇంకా మీరు వెళ్ళొచ్చు" అనటంతో థ్యాంక్స్ అని చెప్పి వెంటనే బయటకు వచ్చేసి అదురుతున్న గుండె మీద చేయి వేసుకొని, "హమ్మయ్య, ఈ మనిషి ఎదురుగా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవటం చాలా కష్టం" అనుకుని అభయ్ వాళ్ళున్న క్యాబిన్‌కి వెళ్ళింది స్నేహ. అక్కడ రవి కూడా ఉండటంతో అభయ్‌ని కాల్ చేసేలా చూసి చైర్‌లో కూర్చొని వర్క్‌లో పడిపోయింది. అభయ్ లంచ్‌కి రమ్మన్నా, తినటానికైనా స్కార్ఫ్ తీయాల్సొస్తుంది. "వద్దు, నాకు ఆకలిగా లేదు, నువ్వు కానీ" అంది స్నేహ. వర్క్ చేస్తున్న స్నేహకి సడన్‌గా బల్బు వెలిగింది. "నిన్న నేను ఏడుస్తున్నప్పుడు ఆయన అక్కడికెలా వచ్చారు? కనీసం నన్ను చూసి ఆశ్చర్యపోలేదు. ఎలా ఉన్నావు అడగలేదు. అంటే నేనెక్కడ ఉంటున్నానని ఆయనకి తెలుసా? నిన్ను వదలను అంటూ వెళ్లారు. అంటే నేనే నేనని తెలుసా? వామ్మో! బుర్ర పగిలిపోయేలా ఉంది. అసలేం చేస్తున్నావు హిట్లర్" అనుకుంటూ ఉంటుంది స్నేహ. ఎక్కువసేపు స్కార్ఫ్ కట్టుకునే ఉండటం వల్ల స్నేహకి చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. అది కాక తినడానికి కూడా లేకపోవటంతో నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఆయన కదలకుండా అలాగే వర్క్ చేస్తూ తనకీ తెలియకుండా టేబుల్ మీద వాళ్ళు నిద్రపోయింది. తన క్యాబిన్‌లో ఉన్న స్నేహ ప్రతి కదలిక గమనిస్తున్నాడు ప్రశాంత్. స్నేహ పడుకోవటం చూసిన ప్రశాంత్‌కి పాపం అనిపించింది. "ఎందుకే నీకిన్ని కష్టాలు?" అనుకున్నాడు మనసులో. తనని గుర్తుపట్టనట్టు 2 రోజులు ఆడుకుందాం అనుకున్నాడు. కానీ స్నేహ ఇబ్బందిని గమనించి ఈరోజే తనతో మాట్లాడాలి అనుకుంటాడు. పడుకున్న స్నేహ దగ్గరికొచ్చి తను కట్టుకున్న స్కార్ఫ్ తీసేసి మొహం మీద ఒక బాటిల్ నీళ్లు ఫట్టుమని కొట్టడంతో "నో" అనుకుంటూ లేచి కూర్చుంది స్నేహ. కట్టుకున్న స్కార్ఫ్ అలాగే ఉంది. ఎదురుగా అభయ్ ఇంకా రవి అయోమయంగా స్నేహాని చూస్తున్నారు. వాళ్ళనలా చూసి కల కన్నానని అర్థమైంది స్నేహకి. "ఏమైంది తల్లి, అంత గట్టిగా అరిచావు?" అన్నాడు అభయ్. కనీసం వాటర్ తాగటానికి కూడా లేదు. తన పరిస్థితి మీద తనకే జాలేస్తుంది. రాను రాను ఒంట్లో ఓపిక కూడా సన్నగిల్లుతుంది స్నేహకి. ఇంకాసేపు అలాగే ఉంటే ఎక్కడ కళ్ళు తిరిగి పడుతుందో అనే టైంలో, "మేడం, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు" అంటూ వచ్చాడు ప్యూన్. మళ్ళీ ఏం గుర్తొచ్చింది ఈయన గారికి అనుకుంటూ లేచి నవ్వుతున్న అభయ్ వైపు చూసి, మార్నింగ్ ప్రశాంత్ తనకి రీడ్ చేయమనిచ్చిన పేపర్స్ అభయ్ చేతికిచ్చి, "నువ్వు వెళ్ళేలోపు దీన్ని చదివి రిపోర్ట్ చేయి" అని సీరియస్‌గా చెప్పి అక్కడి నుండి ప్రశాంత్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది.
ఎక్కడ లేని కోపమంతా నా మీదే చూపిస్తుంది. ఇదంతా ఎప్పటికవ్వాలి దేవుడా అని తల పట్టుకున్నాడు అభయ్. స్నేహ క్యాబిన్‌లో అడుగుపెట్టే టైంకి నేను చెప్పే వరకు నా క్యాబిన్‌కి ఎవరిని పంపించొద్దు అని మేనేజర్ రవికి ఫోన్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ప్రశాంత్. దేవుడా! నన్నింకెంతసేపు తింటాడో అనుకుంటూ సార్ పిలిచారంట అంది స్నేహ. తన చేతికి పేపర్స్ ఇచ్చి చదివి సైన్ చేయమన్నాడు ప్రశాంత్. అవి తీసుకొని ఏం పేపర్స్ సార్ ఇవి అని అడిగింది స్నేహ. నీకు చదవటం వచ్చని అనుకుంటున్నాను అన్నాడు సిస్టంలో ఏదో చేస్తూ. సారీ సార్ అని పేపర్ చదవటం స్టార్ట్ చేసింది. ఎంప్లాయీ అగ్రిమెంట్ పేపర్స్ అవి. తనిక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు వర్క్ చేయాలని, ఎలాంటి వ్యక్తిగత కారణాలు చూపించి ప్రాజెక్ట్ నుండి గానీ, కంపెనీ అప్పగించిన బాధ్యతల నుండి గానీ తప్పుకోవటానికి లేదు అని అందులోని సారాంశం. మొత్తం చదివి ఇదంతా ఏంటి సార్? మేం జస్ట్ మీతో కలిసి వర్క్ చేయటానికొచ్చాం. మమ్మల్నిలా మీ ఎంప్లాయీస్‌గా ఎలా ట్రీట్ చేస్తున్నారు? అని అడిగింది స్నేహ. హలో మిస్, చదవటం రాదా నీకు? అందులో క్లియర్‌గా మెన్షన్ చేశాను. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు మీరు మాతో వర్క్ చేస్తే మా ఎంప్లాయీస్‌తో సమానమని. సో, సైన్ చేయండి అన్నాడు పెన్నిస్తూ. మీ కంపెనీ, మీ రూల్స్ ఎలా అయినా మార్చగలరు సార్ అనుకుంటూ సైన్ చేసి ప్రశాంత్‌కిచ్చి కళ్ళు మూసుకుపోతుంటే ఇంక నేను వెళ్ళొచ్చా అని అడిగింది స్నేహ. పేపర్స్ మీద తను పెట్టిన సైన్ చూసి నవ్వుకొని వెళ్ళొచ్చు మిసెస్ స్నేహ అన్నాడు ప్రశాంత్. థ్యాంక్ యూ అని 2 అడుగులు వేసి తనేమన్నాడో మెదడుకు చేరి వెనక్కి తిరిగి ప్రశాంత్‌ని చూసింది స్నేహ. తన చైర్‌లో నుండి లేచి స్నేహ దగ్గరకొచ్చి స్నేహ వేసుకున్న స్కార్ఫ్ తీశాడు. నువ్వేమనుకున్నావు? నేను నిన్ను గుర్తుపట్టలేనానా? లేదా నిన్ను మర్చిపోయానా? అన్నాడు ప్రశాంత్. స్నేహ కళ్ళలోకి సూటిగా చూస్తూ. కళ్ళ నిండా నీళ్లతో ప్రశాంత్‌ని చూస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది స్నేహ. పడిపోతున్న స్నేహాని పట్టుకున్నాడు ప్రశాంత్. తన క్యాబిన్‌లో ఉన్న సోఫాలో పడుకోబెట్టి ఫేస్‌పై వాటర్ చల్లాడు. కళ్ళు తెరిచి ప్రశాంత్‌ని చూసింది. కొంచెం పైకి లేపి వాటర్ తాగించాడు ప్రశాంత్. నాకు నిద్రొచ్చేస్తుంది హిట్లర్ అంటూ ప్రశాంత్ భుజం మీద వాలిపోయింది. స్నేహ నుదుటన ముద్దు పెట్టి ఐఎమ్ సారీ మిర్చి అని తన చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకొని తను ఎప్పుడు లేస్తుందా అని అలా చూస్తూ ఉన్నాడు ప్రశాంత్. కాసేపటికి బడలిక తీరి కళ్ళు తెరిచింది. ప్రశాంత్ భుజం మీద పడుకొని తన చుట్టూ చేతులు వేసుండటం చూసుకుని షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి నో అనుకుంటూ లేచి నించుంది. ఆ తర్వాత కట్ చేస్తే స్నేహ అభయ్‌తో మాట్లాడుతున్న ఫోటోస్ అన్నీ మార్చి మార్చి చూస్తున్నాడు పరంధామయ్య. ఇద్దరూ ఒకే ఆఫీస్‌లో పనిచేస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్సా? లేదా నన్ను అంతం చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడిద్దరూ ప్రశాంత్ ఆఫీస్‌లోనే పనిచేస్తున్నారు. అంటే ఇన్ని రోజులు దూరంగా ఉండి, ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్‌కి దగ్గరవ్వాలని చూస్తుందా? నేనంటే భయం పోయిందా? లేదా నేనేం చేయలేననుకుంటుందా? అసలీ మధ్య నా మీద సీబీఐ రైడ్‌లు జరగటానికి ఈ జింక పిల్లే కారణమా? ఎలా అయినా తెలుసుకోవాలి. నువ్వే అని తెలియాలి. ఈసారి మాటలు, బెదిరింపులు కాదు. డైరెక్ట్ లేపేయటమే అని కన్నింగా నవ్వుతూ ఉంటాడు పరంధామయ్య. ఆ తర్వాత కట్ చేస్తే తన ముఖాన్ని చేతులతో తడుముకుంటూ స్కార్ఫ్ లేకపోవటంతో దొరికిపోయాను అని అర్థమైంది స్నేహకి. ఏంటి మిస్ ప్రవళిక అలా చెమటలు పడుతున్నాయి అన్నాడు ప్రశాంత్ వెటకారంగా. ఈయన సంగతి తెలిసి కూడా ఏదో మానిచేద్దామనుకున్నాను. మొత్తానికి అడ్డంగా బుక్కయ్యాను. ఆయన వదిలేసి ఎందుకు వచ్చేశాను అని అడిగితే ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి అనుకుంటూ చెమటలు తుడుచుకుంటుంది స్నేహ. ప్రవళిక గారు ఏంటలా సైలెంట్‌గా ఉన్నారు అన్నాడు ప్రశాంత్ దగ్గరికొచ్చి. సారీ అంది తలదించుకొని. షటప్ అన్నాడు గట్టిగా. కళ్ళు మూసుకొని నేనేది కావాలని చేయలేదు అంది స్నేహ. నువ్వెలా చేసినా, ఎందుకోసం చేసినా నన్ను చాలా హర్ట్ చేశావు స్నేహ. నీకు తెలుసా నేనెంత బాధపడ్డానో. లైఫ్ లాంగ్ ఈ పెయిన్ నాతో ఇలాగే ఉంటుంది. ఎంత ప్రేమించాను నిన్ను. నా ప్రేమని, కేరింగ్‌ని ఆఖరికి మన బంధాన్ని కాలితో తన్ని వెళ్ళిపోయావు. వెళ్ళే ముందు ఒక్కసారైనా ఆలోచించావా? నాకెంత బాధ ఉంటుంది, నేనేమైపోతాను అని అన్నాడు ప్రశాంత్ ఆవేదనగా. నేను మీకంటే ఎక్కువ నరకం చూశాను హిట్లర్. ఆ విషయం మీకెలా చెప్పను అనుకుంది మనసులో. అసలే బాధలో ఉన్న ప్రశాంత్‌కి స్నేహ మౌనం కోపాన్ని తెప్పించింది. మాట్లాడవేంటి? ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూ ఉంటావు కదా! ఈరోజేమైంది? ఆన్సర్ మీ డామిట్ అన్నాడు స్నేహ భుజం పట్టుకొని కుదిపేస్తూ. ప్రశాంత్‌ని అంత కోపంగా ఎప్పుడు చూడలేదు స్నేహ. ఒక్కసారిగా మనసంతా భారంగా అయిపోయింది. కళ్ళల్లో నీళ్లు తన అనుమతి అడగకుండానే ఉబికి వస్తున్నాయి. వాటిని తను ఆపలేకపోతుంది.
మాట్లాడటానికి అసలు గొంతు పెగలటం లేదు. ఇలాంటి సిట్యుయేషన్ వస్తుంది అని తనకే తెలుసు. ఎందుకంటే ఏదో రోజు ప్రశాంత్ తనని ఇలాగే నిలదీస్తాడని తను ముందే ఊహించింది. కానీ ప్రశాంత్ బాధని మాత్రం తను ఊహించలేకపోయింది. ప్రశాంత్ ఫీల్ అవుతాడని తెలుసు కానీ తన కోసం ఇంతలా ఆరాటపడతాడనుకోలేదు స్నేహ. ఏం చెప్పాలో, ఏం చేయాలో తెలియక సతమతమవుతూ నన్ను క్షమించండి అంది ఒక్కో మాట కూడబలుక్కుంటూ. తల అడ్డంగా ఊపుతూ, ఈ విషయంలో నేను నిన్ను క్షమించలేను మిర్చి. నువ్వు నా మనసుని ముక్కలు చేశావు. ఇప్పుడు నాకు నీ మీద ప్రేమ కంటే కోపమే ఎక్కువుంది. అయినా, అయినా ఇంకా నువ్వు నాకు కావాలనిపిస్తుంది. ప్రేమంటే ఇంతేనేమో. పట్టలేనంత కోపం ఉన్నా కూడా మంచులా కరిగించేస్తుంది అన్నాడు ప్రశాంత్ తన కన్నీళ్లు తుడుచుకుంటూ. ప్రశాంత్ చుట్టూ మొత్తం బ్లర్ అయ్యి తనొక్కడే కనిపిస్తున్నాడు స్నేహ కంటికి. నిమిషం ఆలస్యం చేయకుండా ప్రశాంత్ని గట్టిగా హక్ చేసుకుంది స్నేహ. ఆ క్షణం తనకప్పటి వరకు వారిద్దరి మధ్య తెచ్చిపెట్టుకున్న దూరం గుర్తుకు రాలేదు. వాళ్ళెక్కడున్నది గుర్తుకు రాలేదు. తను ప్రశాంత్‌కి ఎందుకు దూరం అవ్వాలనుకుందో గుర్తుకు రాలేదు. పరంధామయ్య అస్సలే గుర్తుకు రాలేదు. తనని హక్ చేసుకున్న స్నేహాన్ని వదిలించుకుంటూ, ఇదిగో ఇలా చేసేయ్. మళ్ళీ నాలో ఆశలు రేపకు. నీకున్న కారణాలతో నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను. ఇప్పటికయింది చాలు వదులు అన్నాడు స్నేహాన్ని తోసేస్తూ. స్నేహ ప్రశాంత్‌ని వదిలి అతని చెంప మీద కొట్టింది. ప్రశాంత్ షాకయ్యి నొసలు చిట్లించి చెంప మీద చేయి పెట్టుకొని చూస్తున్నాడు. అతన్నలా చూసి నవ్వొచ్చింది స్నేహకి. సారీ అంటూ ప్రశాంత్ చెంప మీద ఉన్న అతని చేతిని తీసేసి కొట్టిన చోటే ముద్దు పెట్టి మళ్ళీ హక్ చేసుకుంది. మధ్యలో వదిలేస్తానంటే నా వల్ల కాదు. ముందే చెప్పు. అప్పుడే హక్ చేసుకుంటా అన్నాడు ప్రశాంత్. మీరు హక్ చేసుకోకపోయినా పర్లేదు అంది కళ్ళు మూసుకుని. అంటే నువ్వు నా దగ్గరికి రావాలనుకోవటం లేదా అన్నాడు స్నేహను వదిలి. లేదు అంది స్నేహ సోఫాలో కూర్చుంటూ. ఎందుకేస్తున్నావు ఇన్ని వేషాలు? ఇప్పుడే ఎంతో ప్రేమున్నట్టు కనిపించావు. అంతలోనే ఏమైంది? అసలు నువ్వు నాకు దూరంగా ఎందుకు వెళ్ళిపోయావు? ఇన్ని రోజులు నా చుట్టూ ఉంటూనే నాకెందుకు కనిపించకుండా ఉన్నావు? అని అడిగాడు ప్రశాంత్. మీరడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదు అనుకోకండి. ఉంది. కానీ నేనిప్పుడు చెప్పలేను అంది స్నేహ. నాతో కూడా చెప్పని రహస్యాలు నీకేమున్నాయే? అని అడిగాడు ప్రశాంత్. హా! చెప్పేస్తారు మరి. చాలా ట్రై చేశారుగా తెలుసుకోటానికి. ఏ ఏం తెలీలేదా? అని అడిగింది కనుబొమ్మలెగరేస్తూ. నేనేం తెలుసుకోవడానికి ట్రై చేశాను? అన్నాడు భుజాలెగరేస్తూ. అబ్బా! మరీ అంత జీవించేయకండి. నా గురించి చరణ్ అన్నయ్యని అడగటం, తనని ఫాలో చేయటం, నేనిక్కడికొచ్చినప్పుడు నేనే స్నేహ అని తెలుసుకొని నన్ను ఫాలో చేయటం, చివరికి నన్ను మీ ఆఫీస్‌కి వచ్చి వర్క్ చేసేలా ప్లాన్లు వేయటం. నాకు తెలీదనుకుంటున్నారా? అంటుంది. కనిపెట్టేసిందే అనుకొని, నో అవన్నీ నిజాలు కాదు. అయినా నీకివన్నీ ఎలా తెలుసు? అన్నాడు ప్రశాంత్. ఇక్కడుంది స్నేహ. స్నేహతో అంత ఈజీ కాదు అంది యాటిట్యూడ్‌గా చూస్తూ. నీ వేషాలేవైనా ఈ ప్రశాంత్ దగ్గర కాదు అంటూ తన పక్కన కూర్చొని ఇంటికెప్పుడొస్తావు? అన్నాడు చిన్నగా. తెలీదు అంది స్నేహ. పోనీ నేనే నీ దగ్గరికి వచ్చేయనా? అన్నాడు. వద్దు అంది ఒక్కసారిగా. ఏదో చేస్తున్నావని తెలుస్తుంది. కానీ అదెందుకు? దేనికోసం చేస్తున్నావనేది అర్థం కావటం లేదు అన్నాడు ప్రశాంత్. అయినా నా గురించి ఎందుకు మీకసలు? మిమ్మల్ని వేరే పెళ్లి కూడా చేసుకోమని కూడా పర్మిషన్ ఇచ్చే వచ్చానే. చేసుకోవాల్సింది. సైన్ చేశాను కదా! ఇప్పుడు మీకే అడ్డు లేదు కదా! అంది స్నేహ. ప్రశాంత్ ఒక్కసారిగా స్నేహ వేసుకున్న దుప్పట్టాన్ని తీసేశాడు. స్నేహ షాకయ్యి అసలేం చేస్తున్నారు మీరు? అంటూ ప్రశాంత్ చేతిలో ఉన్న చున్నీని తీసుకోటానికి ట్రై చేస్తుంది. ఒక్క నిమిషం అంటూ చున్నీని పక్కన పడేసి స్నేహ మెడలో దాచిపెట్టిన మంగళసూత్రాన్ని బయటికి తీసి చూపిస్తూ ఇదిగో ఇది. నేను నా చేతులతో దీన్ని కట్టి నిన్ను భార్యగా చేసుకున్నా. ఈ తాళి నీ మెడలో ఉన్నంత కాలం వేరొకరిని చేసుకోమని పర్మిషన్ ఇవ్వనట్లే. ఇది నీ మెడలో లేని రోజున నేను లేనట్లే అంటున్న ప్రశాంత్ నోటిని చేత్తో మూసేసి, ఇలా మాట్లాడి నన్నేడిపించొద్దు హిట్లర్ అంది స్నేహ. తన నోటికి అడ్డుపెట్టిన స్నేహ చేతిని తీసేసి, అయినా పెళ్ళే వద్దనుకున్న నన్ను నీ మాయలో పడేశావు. ఇద్దరి మనసుల కలయికతో ఏర్పడిన మాంగల్య బంధం రూపాయి విలువ చేసే పేపర్ మీద పెట్టే చిన్న సంతకంతో పోతుందా? ఈ జన్మకి నువ్వు చాలు నాకు. నీకు తప్ప ఇంకొకరికి నా జీవితంలో చోటివ్వను మిర్చి. ప్రశాంత్ ఆలోచనలకి, మాటలకి స్నేహ మనసు వశ తప్పేలా ఉంది. రెప్ప వేయటం కూడా మర్చిపోయి ప్రశాంత్‌నే చూస్తూ ఉంటుంది. ఆ క్షణం ప్రశాంత్ తనకి చాలా ముద్దొచ్చాడు. తనకి తాను సర్ది చెప్పుకోలేక మనసుతో, మైండ్‌తో పోరాడి
ఓడిపోయి ప్రశాంత్‌కి ముద్దు పెట్టేసింది. ఫస్ట్ టైం స్నేహ తనంతట తానుగా ముద్దు పెట్టడంతో ప్రశాంత్‌కి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. షాక్ కొట్టినట్టుగా అయిపోయాడు. 10 సెకండ్ల తర్వాత ప్రశాంత్‌ని వదిలి తల దించుకొని సిగ్గుపడుతూ ఉంటుంది స్నేహ. ప్రశాంత్ అవేం పట్టించుకునే పరిస్థితిలో లేడు. తను ఆ ముద్దు దగ్గరే ఆగిపోయాడు. కదలకుండా కూర్చుని ఉన్న ప్రశాంత్‌ని కదిపింది స్నేహ. అప్పుడు ఈ లోకంలోకొచ్చి స్నేహాన్ని చూశాడు. ఏంటి అలా అయిపోయారు? అని అడిగింది స్నేహ. ఇలాంటి షాకులిచ్చే ముందే చెప్పు మిర్చి కొంచెం తట్టుకోవాలి కదా! అన్నాడు గుండె మీద చేయి వేసుకుని. ఒక్క ముద్దుకే ఇలా అయిపోతారా? అంటుంది. తాళి కట్టిన భార్య 2 సంవత్సరాల తర్వాత, అది కూడా మొదటిసారి అనుకోకుండా ముద్దు పెడితే ఆ మాత్రం షాక్ అవ్వరా? అన్నాడు. అయితే మీరు షాక్ అవుతూనే ఉండండి. నేను వెళ్తాను అంది స్నేహ పైకి లేస్తూ. స్నేహ చెయ్యి పట్టుకొని లాగి, ఎక్కడికే వెళ్ళేది? ఇక్కడ నాకు తెలియాల్సిన, తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అన్నాడు స్నేహ చెయ్యి వదలకుండా. ఇప్పుడు నేను మీకు ఏమీ చెప్పలేను హిట్లర్. నన్ను క్షమించండి. ఇంటికి రమ్మని కూడా బలవంతం చేయొద్దు. నాకు తెలుసు మీరు నన్ను అర్థం చేసుకుంటారని అంటుంది స్నేహ. అసలెందుకు ఇదంతా? నీకు నేను లేనా? సపోర్ట్ చేయనా? నేనంటే నమ్మకం లేదా? లేదా నువ్వు చేసే పనికి నేను అడ్డుపడతాననుకుంటున్నావా? అన్నాడు. ఇన్ని ప్రశ్నలా? కానీ వీటన్నింటికి ఒక్కటే ఆన్సర్ చెప్పాలి అనుకుంటున్నాను. మీరు నా ప్రాణం హిట్లర్. ప్రాణం లేకుండా ఎవరైనా బ్రతకగలరా? అంటుంది. అందుకే కదా ఇన్ని రోజుల ఎడబాటు తర్వాత కూడా ఇంత ఫ్రీగా మాట్లాడుకుంటున్నాము. ఏదో చిన్న గొడవయ్యి 2 రోజులు మాట్లాడినట్టే ఉండి 2 సంవత్సరాలలా లేదు నాకు అన్నాడు ప్రశాంత్. మనుషులం వేరుగా ఉన్నా మనసులు ఒకటైనప్పుడు వేరు చేశాం అని ఎంత ఎగిరితే ఏం లాభం? పిచ్చి మొహాలు. దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ప్రశాంత్ స్నేహ ఎప్పటికి విడిపోరు అనుకుని నవ్వుకుంటూ ఉంటుంది స్నేహ. హలో, ఏ ఆలోచనలోకి వెళ్ళిపోయావు? అన్నాడు చిటిక వేస్తూ. ఏం లేదు. ఈ రోజు నుండి నన్ను ఫాలో చేయటం ఆపేయండి అంది స్నేహ. అది అస్సలు జరగదు. నువ్వేం చేస్తున్నావో నువ్వు చెప్పకపోతే ఏ నేను తెలుసుకుంటాను అన్నాడు ప్రశాంత్. నిన్నటి వరకు మొహం సీరియస్గా పెట్టుకొని నవ్వితే ఎక్కడ ముత్యాలు రాలిపోతాయో అన్నట్టుగా ఉండేవారు. ఇప్పుడేంటి మాటలు అసలు ఆగటం లేదు అంటుంది స్నేహ. నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చావు. అదే ఆనందం అనుకుంటా అంటాడు. ప్రశాంత్‌ని చూసి నవ్వి, ఇంక నేను వెళ్తాను. వచ్చి చాలాసేపు అయింది. బయట స్టాఫ్ ఏమైనా అనుకునే ఛాన్స్ ఉంది అంది స్నేహ. అనుకోని తప్పే ఉంది అన్నాడు ప్రశాంత్. మనం కలిసిపోయామని బయటికి తెలియకూడదు. కొంచెం కాన్షియస్‌లో ఉండండి అంది హెచ్చరిస్తున్నట్టుగా. అలాగే అన్నాడు ప్రశాంత్ బుద్ధిగా తలూపుతూ. ఇంత ఇన్నోసెంట్ ఎప్పుడైపోయారు మీరు? అంది స్నేహ ప్రశాంత్‌కి దిష్టి తీస్తున్నట్టుగా మెటికలు విరుస్తూ. నువ్వు దూరమయ్యాక. మళ్ళిప్పుడు నువ్వు నా దగ్గరికొచ్చాక అన్నాడు ప్రశాంత్ స్నేహ కళ్ళలోకి చూస్తూ. సారీ హిట్లర్. నేనేది కావాలని చేయలేదు. అదొక్కటి మీరు అర్థం చేసుకుంటే చాలు. ఇంక మీరు నాకేంటి అనేది మీ ఊహకి కూడా అందదు. మాటల్లో చెప్పలేను అని ప్రశాంత్ నుదుటన ముద్దు పెట్టి టేక్ కేర్ నేను వెళ్తాను అని చెప్పి ప్రశాంత్ క్యాబిన్ నుండి తన క్యాబిన్‌కి వెళ్ళింది. స్నేహ వెళ్ళేసరికి తానిచ్చిన పేపర్స్‌తో కుస్తీ పడుతూ కనిపించాడు అభయ్. నెక్కి కట్టుకున్న టై లూజ్ చేసి జుట్టంతా చెరుపుకొని తల పట్టుకొని మొహం వేలాడేసుకుని చదువుతున్న అబ్బాయి ఫేస్ చూడగానే స్కూల్లో ఎక్స్ట్రా క్లాస్కి చిన్న పిల్లలు పెట్టే ఎక్స్ప్రెషన్లా కనిపించింది స్నేహకి. అభయ్ని అలా ఊహించుకొని ఒక్కసారిగా నవ్వేసింది స్నేహ. అసలే అయోమయంలో ఉన్న అభయ్ స్నేహ అంతలా నవ్వడాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది తల్లి, అంతలా నవ్వుతున్నావు అన్నాడు అభయ్. స్నేహకి ఎంత నవ్వు కంట్రోల్ చేసుకుందామన్నా అవ్వలేదు. ఇక్కడ అసలే ఇది అర్థం అవ్వక చస్తుంటే నువ్వెందుకు నవ్వుతున్నావో చెప్పకుండా ఏంటి తల్లి మాకో టార్చరు అన్నాడు అభయ్ విసుగ్గా. సర్లే ఏడవకు, ఆపేసా అంటూ చైర్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. స్నేహ కాసేపటికి తన వర్క్ ఫినిష్ చేసుకుని అభయ్ ప్రాజెక్ట్ చదివి రెడీ చేసిన రిపోర్ట్ చదువుతూ ఉంటుంది. అదంతా చదివి ఓకింత అసహనానికి గురయ్యి అభయ్ అంటుంది గట్టిగా. తన అరుపుకి అభయ్ కోసం రవి కోసం కాఫీ తీసుకొచ్చిన ప్యూన్ అదిరిపడ్డాడు. సారీ భయ్యా అంటూ అభయ్ అతనికి సారీ చెప్పి ఎందుకలా అరుస్తున్నావు స్నేహ, కొంచెం కూల్గా ఉండు అన్నాడు అభయ్. ఏంటి కూల్గా ఉండేది? నీకు ఇచ్చిన ఫైల్ ఏంటి? నువ్వు చేసిన రిపోర్ట్ ఏంటి? 10th క్లాస్ పిల్లాడు కూడా నీకన్నా బాగా రాస్తాడు. కొంచెం కూడా కాన్సన్ట్రేషన్ లేకపోతే ఎలా? మీరు చేసే తప్పులకి మేం పైన వాళ్ళతో మాటలు పడాలి. చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయటం నేర్చుకో అని సీరియస్గా చెప్పి
తనిప్పుడే వస్తా అని బయటికి వెళ్ళింది. స్నేహ వెళ్ళాక ఫైల్ పేపర్స్ అన్నీ చెల్లాచెదురు చేసేస్తూ నన్నే అన్ని మాటలంటుందా? చిన్న మిస్టేక్స్ వస్తే కరెక్ట్ చేసుకోమని చెప్పాలి కానీ ఇలా తిడుతుందా? అసలేమనుకుంటుందిరా? నాకెవరు లేరనుకుంటుందా? లేదా నా బ్యాక్‌గ్రౌండ్ తెలీదా? అన్నాడు అభయ్ పౌరుషంతో. వీడేంటి వాళ్ళ నాన్న పేరెత్తితేనే మండిపడతాడు. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లంటూ మాట్లాడుతున్నాడు అని రవి ఆశ్చర్యంగా చూస్తున్నాడు అభయ్‌ని. రవిని చూసి ఏంట్రా అలా చూస్తున్నావు? నా మొహానేమైనా తోలుబొమ్మలాడుతున్నాయా? అన్నాడు అభయ్ విసుగ్గా. నీ పద్ధతే తేడాగా ఉందిరా అబ్బాయి అని మనసులో అనుకొని ఛ! నేనెందుకలా అనుకుంటా? అంటూ ల్యాప్‌టాప్‌లో తల దూర్చాడు రవి. నువ్వేంటి భయ్యా కాఫీ ఇవ్వటానికొచ్చి అలా నించునిపోయావు? అని అడిగాడు ప్యూన్ని. అప్పటి వరకు కప్పలా నోరు తెరిచి చూస్తున్న అతను అప్పుడు ఈ లోకంలోకి వచ్చి హాహా వెళ్ళొస్తాను అంటూ కాఫీ అభయ్ టేబుల్ మీద పెట్టి అతను వెళ్ళిపోయాడు. ప్యూన్ వెళ్ళిన కాసేపటికి లోపలికొచ్చింది స్నేహ. స్నేహ లోపలికి రాగానే నాకు పనుంది స్నేహ నేను వెళ్ళాలి అంటూ విసురుగా వెళ్ళిపోయాడు అభయ్. మంచి చెప్పినా కొంతమందికి బుర్రకెక్కదు అనుకుంటూ పనిలో పడిపోయింది స్నేహ. ఆ తర్వాత కూడా స్నేహ అభయ్ చేసే వర్కులో తప్పులని ఎంచడంతో అభయ్‌కి, స్నేహకి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఒకసారి వేరే ఎంప్లాయీస్ ముందు కూడా నువ్వంటే నువ్వంటూ వాదులాడుకునేవారు. వారిద్దరికీ సర్ది చెప్పటానికి గోకుల్‌కి తల ప్రాణం తోకకొచ్చేది. కొన్ని రోజుల తర్వాత బయట గార్డెన్‌లో వాకింగ్ చేస్తున్న పరంధామయ్య ఎదురుగా నిలబడి ఉన్నాడో వ్యక్తి. ఆ వ్యక్తిని చూసి ముందు షాకయినా ప్రేమగా దగ్గరికి తీసుకోటానికి అడుగు ముందుకు వేస్తూ ఆగిపోయి ఎందుకొచ్చావు? అన్నాడు పరంధామయ్య కోపంగా. నన్ను క్షమించండి నాన్న. ఇలా పిలవటానికి నేను మనసులో కొన్ని వందల సార్లు చచ్చిపోయాను. అమ్మ ప్రాణాలు పోవటంలో మీ నిర్లక్ష్యం ఉందనే కోపంతో మిమ్మల్ని దూరం పెట్టాను కానీ మీ మీద ప్రేమ లేక కాదు. మీ అమ్మతో పాటే నాన్న కూడా చచ్చిపోయాడనుకొని వెళ్ళావు కదా! మరిప్పుడెందుకొచ్చావు? అన్నాడు పరంధామయ్య. మీ విలువ తెలుసుకొని మీతో పాటు ఉండటానికొచ్చాను అన్నాడు అభయ్ తలదించుకొని. నువ్వే నన్ను కాదనుకొని వెళ్ళిపోయావు. నేను కాదు. నువ్వెప్పటికీ నాకు కొడుకువే అంటూ ఆప్యాయంగా హక్ చేసుకున్నాడు పరం అలియాస్ పరందామయ్య. థ్యాంక్స్ నాన్న అన్నాడు అభయ్ నవ్వుతూ. అంతలోనే ఏదో గుర్తొచ్చిన వాడై నువ్వు ఆ స్నేహ స్నేహితులా అని అడిగాడు అనుమానంగా పరం. ఫ్రెండ్స్ అని అనుకున్నానన్నా కానీ తను అందరిలో నన్ను అవమానించింది అన్నాడు అభయ్ ఆవేశంగా. ఏం చేయమంటావు అని అడిగాడు పరందామయ్య. చంపేద్దాం నాన్న అన్నాడు అభయ్ పిడికిలి బిగిస్తూ. కొంచెం అనుమానంగా చూశాడు పరందామయ్య. ఏంటి అలా చూస్తున్నారు? చంపేద్దాం అన్నాననా? అన్నీ బావున్నప్పుడు ఎవరైనా బాగానే ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఒక్కొక్కరి ఒరిజినాలిటీ బయటకొస్తుంది. నేను అంతే. ముందు నాకు తనతో ఉన్న స్నేహ కోపంగా మారింది. ఇప్పుడు ఆ కోపమే ద్వేషంగా మారింది. ఇక ద్వేషం ఒక మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది నాలా అన్నాడు అభయ్. అతను మాట్లాడింది సగం సగం అర్థం చేసుకున్న పరందామయ్య సరే నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు. సరే అని వెళ్తున్నవాడలా ఆగి తన విషయంలో నేనే పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాను. మీరేం చేయొద్దు. నేనేం చేసినా అలా చూస్తూ ఉండండి అన్నాడు అభయ్. సరే అన్నాడు పరందామయ్య. థ్యాంక్ యూ చెప్పి లోపలికి వెళ్ళాడు. ఒక్కసారిగా ఆ ఇంట్లో తన అమ్మతో ఉన్న జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలాయి అభయ్‌కి. ఒక్కొక్కటి జ్ఞప్తికి తెచ్చుకుంటూ కళ్ళల్లో చేరిన నీటి చెమ్మని బయటికి రానీయకుండా ఆ ఇంట్లో అంతకు ముందున్న తన రూమ్‌కి వెళ్ళిపోయాడు అభయ్. ఏదో తేడా కొడుతుంది. ఇదంతా ఏదైనా ప్లాన్ అని తెలియాలి. కొడుకని కూడా చూడను అనుకున్నాడు పరంధామయ్య. ఆ తర్వాత కట్ చేస్తే ఆఫీస్‌కి రెడీ అవుతున్న స్నేహ దగ్గరకొచ్చింది ఝాన్సీ. ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా నించొనున్న ఝాన్సీని చూసి ఏమైంది? నాకేమైనా చెప్పాలా? అని అడిగింది స్నేహ. అది నా ఫ్రెండ్ చెప్పింది. మీ ఆఫీస్‌లో నువ్వు, మీ కొలీగ్ ఎవరో గొడవ పడుతున్నారు అని. అంత కష్టపడుతూ ఎందుకు వదినా? మానేయొచ్చు కదా జాబ్ అంది ఝాన్సీ. కష్టం వచ్చిన ప్రతి చోట ఇలా వదిలేసుకుంటూ పోయామనుకో, ఇంకా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా పోరాడతాను చెప్పు? అంది స్నేహ ఝాన్సీ భుజం మీద చెయ్యేస్తూ. నిజమే. కానీ మరి నీ మనశ్శాంతి? నీకు ప్రశాంతత దూరం అవుతుంది కదా వదినా అంటుంది. అభయ్ ఏమైనా నాకు ప్రశాంతతనిస్తున్నాడా ఏంటి? తన వల్ల నా ప్రశాంతత పోవటానికి. దానికి వేరే ఉన్నారులే పేరుకి తగ్గట్టు అంది స్నేహ ప్రశాంత్‌ని తలుచుకుంటూ. నాకు తెలుసులే వదినా అంది ఝాన్సీ స్నేహాని చూసి నవ్వుతూ. పో అమ్మా! ఇలా అన్నీ చెప్పకుండానే తెలుసుకుంటే కష్టం అంది స్నేహ సిగ్గుపడుతూ. అబ్బో! సిగ్గు? నీకు తెలుసా వదినా? నీకు సిగ్గుపడటం అస్సలు సూట్ అవ్వదు. నువ్వు రౌడీ పిల్లలా, డేరింగ్ డాషింగ్‌లా ఉంటేనే బావుంటావు అంది ఝాన్సీ.
పొగిడింది చాలమ్మ. నేను ఆఫీస్‌కి వెళ్ళాలి. టైం అవుతుంది. నువ్వు రెడీనా? అని అడిగింది స్నేహ. చూస్తున్నావుగా ఎప్పుడూ రెడీ అంది స్కార్ఫ్ కట్టుకుంటూ. ఓకే. నువ్వు స్కూటీ మీద ముందు వెళ్ళు. నాకు కొంచెం పనుంది. ఆ పరంధామయ్య మనుషులు నీ వెనక ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు అలా వెళ్ళాక నేను ఆ పని చూసుకొని ఆఫీస్‌కి వెళ్తాను. నువ్వు జాగ్రత్త ఝాన్సీ అంది స్నేహ. ఇదెప్పుడు జరిగేదే కదా వదినా. సరే నేను జాగ్రత్తగా ఉంటాను అంది ఝాన్సీ. ఝాన్సీ వెళ్ళాక తనే స్నేహ అనుకుని తనని ఫాలో చేస్తూ వెళ్లారు పరంధామయ్య అనుచరులు. వాళ్ళు వెళ్ళాక తాను కూడా స్కార్ఫ్ కట్టుకొని చరణ్‌ని కలవటానికి వెళ్ళింది స్నేహ. స్నేహ వెళ్ళేసరికి చరణ్ తన కోసం వెయిట్ చేస్తూ కనిపించాడు. ఫేస్‌కి ఉన్న స్కార్ఫ్ తీస్తూ సారీ వెయిట్ చేయించాను అంది స్నేహ. పర్లేదు చెప్పు ఏంటి కలవాలన్నావు అని అడిగాడు చరణ్. ఇదిగో పెన్ డ్రైవ్. ఇది ఆ పరంధామయ్య దుర్మార్గాలకి సాక్ష్యం. తనకి ఎగైనెస్ట్‌గా వెళ్తున్నాడు అని ఒక పోలీస్ ఆఫీసర్‌ని బెదిరిస్తున్న ఫుటేజ్. ఇది ఎలా అయినా సీబీఐ చేతుల్లోకి వెళ్ళాలి అంది పెన్ డ్రైవ్ చరణ్‌కి చేతికి ఇస్తూ. ఇది ఓకే. కానీ స్నేహ నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు చరణ్. చెప్పన్నయ్యా అంది స్నేహ. ఇప్పటికైనా అతనికి శిక్ష పడేలా చేయటానికి మనం చాలా ప్రయత్నాలు చేశాం. ఏదీ అవ్వలేదు. అతను ఎలా అయినా తప్పించుకోవాలని చూస్తున్నాడు. నాకు తెలిసి తన మీద జరుగుతున్న రైడ్లన్నీ పథకం ప్రకారమే జరుగుతున్నాయని అతను కనిపెట్టేసుంటాడు. ఇప్పుడు అన్నింటిలో అతను సేవ్ అవ్వటానికి పక్కా ప్రణాళికతో ఉండుంటాడు. అందుకని కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండటమే బెటర్ అని నా ఫీలింగ్ అన్నాడు చరణ్. స్నేహ కాసేపు ఆలోచించి నువ్వు చెప్పింది కూడా నిజమే అన్నయ్య. ఇప్పుడతను ఇంకా జాగ్రత్తగా ఉండుంటాడు. ఇలా చిన్న చిన్న సాక్ష్యాలతో కాదు. ఈసారి మనం కొట్టే దెబ్బకి అతను మళ్ళీ లేవకూడదు. అలా చేయాలంటే మనం కొన్ని రోజులు మౌనంగా ఉండి ఒకేసారి దాడి చేయాలి. మనం చేసే దాడి ఎలా ఉండాలంటే అతనికి తప్పించుకునే మార్గమే కనపడకూడదు అంది స్నేహ. గుడ్. కానీ దానివల్ల నువ్వు ప్రశాంత్‌కి ఇంకొన్ని రోజులు దూరంగా ఉండాల్సొస్తుందేమో అన్నాడు చరణ్. దూరం భౌతికంగానే కానీ మానసికంగా కాదు. ఆయన నాకెప్పుడు తోడుగానే ఉంటారు. అదెలాంటి సిట్యుయేషన్ అయినా అంది స్నేహ. మీ ఇద్దరికీ ఆ మాత్రం అండర్‌స్టాండ్ ఉంటే ఎవరు మాత్రం కాదంటారు? అలాగే కానియండి అన్నాడు చరణ్. మీలాంటి సపోర్ట్‌గా ఉండే అన్నయ్య ఉంటే ఏదైనా సాధ్యమే అంది స్నేహ నవ్వుతూ. సరే స్నేహ టేక్ కేర్. నేను వెళ్ళాలి అని స్నేహ ఇచ్చిన పెన్ డ్రైవ్ తీసుకుని వెళ్ళిపోయాడు చరణ్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.